Hello all, very good evening. Welcome to Sridhar CCE. So ఇవాల్టి సెషన్లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము అండ్ సెషన్ లాస్ట్లో మనము కాన్సెప్ట్ ఆఫ్ ద డే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నేషనల్ న్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్లో మనకు వచ్చినటువంటి ఒక ఆర్టికల్కి సంబంధించినటువంటి న్యూస్ ఐటెంని ఎక్స్ట్రాక్ట్ చేశాము. రీసెంట్గా కేరళ స్టేట్ ఐఐటి బాంబే తోటి ఒక టెక్నాలజీ పర్స్పెక్టివ్ కోసం కొలాబరేట్ అయింది అనేటువంటి దీనికి సంబంధించింది. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే V2G టెక్నాలజీ. V2G అంటే వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ. జనరల్గా ఈ టెక్నాలజీ మనకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది అనుకోండి. ఓకే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీ దగ్గర ఉంది. సో ఇది ఒక ట్రక్కో కారో అనుకోండి ఎలక్ట్రిక్ వెహికల్కి. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి మీరు ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర నుంచి మీరు కేబుల్ తీసుకుంటారు. సో దీంట్లో మనకి పవర్ కనెక్షన్ అనేది గ్రిడ్ నుంచి గ్రిడ్ నుంచి మీకు వెహికల్కి పవర్ అనేది అందుతుంది. అయితే ఈ టెక్నాలజీ ద్వారా వెహికల్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్కి పంపించడానికి, వెహికల్లో ఉన్నటువంటి ఎనర్జీని గ్రిడ్కి పంపించడానికి ఈ టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది. సో అందుకే ఆ టెక్నాలజీకి వాళ్ళు పెట్టినటువంటి పేరేంటి, వెహికల్ టు గ్రిడ్. ఇప్పటి వరకు మనకి తెలిసిన టెక్నాలజీ ఏంటి, ఒక గ్రిడ్లో నుంచి మన వెహికల్కి పవర్ సప్లై అనేది అందుతుంది. బట్ ఈ టెక్నాలజీలో భాగంగా వెహికల్ నుంచి మనకి గ్రిడ్లోకి పవర్ సప్లై అనేది వెళ్తుంది. సో అది ఈ టెక్నాలజీకి సంబంధించి. Kerala State Electricity Board and IIT Bombay have initiated a pilot project to explore the implementation of vehicle to grid technology across the state. ఇలాంటివన్నీ కూడా కేరళ గవర్నమెంట్లోనే మనం చూస్తూ ఉంటాము, లైక్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్. సో మనకి కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రీసెంట్గా ఐఐటి బాంబే తోటి ఈ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీకి సంబంధించి MOUని సైన్ చేసింది. ఐఐటి బాంబే హెల్ప్ తీసుకుని ఈ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీని, V2G టెక్నాలజీని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా స్టేట్లో మనకి కేరళ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దేనికి, టు ఇంటిగ్రేట్ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ ఇంటూ కేరళ పవర్ సిస్టమ్. ద V2G సిస్టమ్ అలౌస్, చూడండి V2G సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, V2G సిస్టమ్ allows electric vehicle batteries to not only draw power from the grid నుంచి మనకు పవర్ తీసుకోవడమే కాదు, వెహికల్లో ఉన్నటువంటి ఎనర్జీని కూడా గ్రిడ్కి పంపిస్తుంది పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు. సో పవర్ ఫ్రమ్ ద గ్రిడ్, బట్ ఆల్సో రిటర్న్ ఇట్ టు ద గ్రిడ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ హై ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉన్నప్పుడు మనకి వెహికల్లో ఉన్నటువంటి బ్యాటరీలో ఉన్నటువంటి ఎనర్జీని గ్రిడ్కి పంపిస్తుంది అనేటువంటి ఒక రివర్స్ టెక్నాలజీ అనుకోండి, లేదా రివర్స్ ఇంజనీరింగ్ అనుకోండి. ఇది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ V2 టెక్నాలజీ కొత్త అంటే కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనకి వెస్టర్న్ కంట్రీస్లో, ముఖ్యంగా మనకి యూరోప్లో కానీ యుఎస్లో కానీ ఈ టెక్నాలజీస్ని వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. సో V2G టెక్నాలజీని ఇక్కడ మనకి ఇప్పుడు ఇండియాలోకి తీసుకుని వచ్చారు. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించింది. ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, మనం ఎలాంటి క్వశ్చన్స్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కనుక చూస్తే, క్వశ్చన్ నెంబర్ 1, రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అని అడగచ్చు. ఆన్సర్ ఈస్ కేరళ. రీసెంట్లీ కేరళ సైన్డ్ MOU విత్ విచ్ IIT అని అడగచ్చు. ఆన్సర్ ఈస్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబే కేరళ గవర్నమెంట్ V2G టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా MOUని సైన్ చేశాయి. ఈ పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆర్టికల్ ఇది. సో గ్యారంటీగా మనం ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, నేషనల్ న్యూస్లో సెకండ్ ఆర్టికల్ ఏంటంటే, రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ మనకి మన ఇండియన్ మినిస్ట్రీ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్తో కలిసి ఇంటర్నేషనల్ కాన్క్లేవ్. ఓకే, సో మనకి బుద్ధ, ధమ్మ అండ్ కల్చర్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా, మనకి బుద్ధ, ధమ్మ అండ్ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు, ఒక కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటిది, ఇది కాన్ఫరెన్స్ పేరు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ కాన్ఫరెన్స్ నేమ్. కాన్ఫరెన్స్ పేరు ఏంటి? బుద్ధ, ధమ్మ అండ్ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి
దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ మన ఇండియాలో ఆర్గనైజ్ చేసింది. విత్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, షెకావత్ గారి మినిస్ట్రీ. ఓకే, ఈ ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆర్గనైజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయిలో ఆర్గనైజ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయిలో దీన్ని ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్, ఎందుకు వీళ్ళు సెలెక్టివ్గా నార్త్ ఈస్ట్నే చూస్ చేశారు అంటే నార్త్ ఈస్ట్లో అక్కడ బుద్ధిస్ట్ వాళ్ళకి అక్కడ ప్రేయర్స్ కానీ ఆ రిలీజియన్కి కానీ అక్కడ హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో కాబట్టి అక్కడ తీసుకున్నారు. దిస్ రీజన్ హ్యాస్ ప్రిజర్వ్డ్ అండ్ ప్రాపగేటెడ్ వేరియస్ బుద్ధిస్ట్ ట్రెడిషన్. బుద్ధిజంలో మనకి హీనయాన, మహాయాన, తేరవాద, వజ్రాయన ఇలాంటి సెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఎలాగైతే ఇప్పుడు మీకు హిందూయిజంలో కనుక చూస్తే శైవిజం, వైష్ణవిజం, భాగవతిజం ఇలా ఉంటాయి కదా, మనకి శక్తిపీఠాలు ఇలా ఉంటాయి కదా. అలాగే బుద్ధిజంలో కూడా మనకి తేరవాద బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, వజ్రాయన బుద్ధిజం ఇలాంటి తెగలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెక్ట్స్ని అరుణాచల్ ప్రదేశ్ లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్, హిస్టారికల్గా కనుక చూస్తే బుద్ధ ధమ్మ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి అశోక టైంలో రీచ్ అయినట్టుగా మనకి ఇక్కడ చెప్తోంది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బుద్ధిజం ఎవరు ప్రాపగేట్ చేశారో, ఎవరు ప్రీచ్ చేయించారో అంటే అశోక. ఆల్రెడీ ఇక్కడ మీకు స్టాటిక్ జీకే కనుక చూసుకున్నట్టయితే హిస్టరీకి సంబంధించి మనకి బుద్ధిజంలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు ఉపగుప్త. మనకి 261 బీసీలో అశోక కళింగ వార్లో పార్టిసిపేట్ చేస్తాడు. కళింగ వార్ జరుగుతుంది. సో కళింగ వార్ జరిగినప్పుడు అశోక అక్కడ చూసినటువంటి వైలెన్స్ని చూసి బాగా చింతిస్తున్న సమయంలో వెన్ హీ వాస్ టోటలీ డిసప్పాయింటెడ్, ఉపగుప్త వచ్చి బుద్ధిజం గురించి అశోకకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఉపగుప్త ప్రీచింగ్స్ బట్టే అశోక బుద్ధిజంలోకి కన్వర్ట్ అవుతాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతారు, అశోకాని బుద్ధిజంలో మార్చడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే ఉపగుప్త అశోకాని బుద్ధిజంలో మారడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఓకేనా. సో అశోక ఎప్పుడైతే బుద్ధిజం తీసుకున్న తర్వాత తన ఫాలోవర్స్ అందరికీ, తన మినిస్టర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మనకి ఖచ్చితంగా మన కింగ్డమ్లో ఇప్పటి నుంచి యుద్ధ ఘోష అనేది ఉండదు, ఓన్లీ ధమ్మ ఘోష ఉంటుంది అనేసి. అలాగే నో విహారయాత్రాస్, ఓన్లీ ధమ్మయాత్రాస్ అనేవి తీసుకొస్తారు. విహారయాత్రాస్ ఎవరు చేయకూడదు, ధర్మయాత్రాస్ చేయండి అనేసి. సో ఆ విధంగా అశోకకి 2 పిల్లలు ఉంటారు, అంటే చాలా మంది ఉంటారు. ఇక్కడ 2 కనుక చూసుకుంటే మనకి మహీంద్ర, సంఘమిత్ర వీళ్ళిద్దరూ, ఇది టీఎం, ఇది సంఘమిత్ర. సో మహీంద్ర, సంఘమిత్ర కూతురు కొడుకు, వీళ్ళిద్దరూ శ్రీలంకలో బుద్ధిజంని ప్రమోట్ చేశారు. సో శ్రీలంకలోకి వెళ్ళి వీళ్ళు బుద్ధిజంని ప్రాపగేట్ చేశారు. సో అక్కడ శ్రీలంకలో కూడా మనకి బుద్ధిజం అనేది ప్రాపగేట్ అయింది. సో ఇవాళ రోజున వన్ ఆఫ్ ద మేజర్ రిలీజన్గా అక్కడ మనకి ఇది ఉంది అని అంటే మెయిన్ ఆన్సర్ ఈజ్ శ్రీలంకలో స్ప్రెడ్ అవ్వడానికి అశోక ఈజ్ అ రీజన్, రైట్. సో ఇది ఇక్కడ మనకి కాన్ఫరెన్స్కి సంబంధించింది స్టాటిక్ జీకే. అలాగే మనం కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే బుద్ధ ధమ్మ అండ్ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇది మనకి రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కనుక చూసుకుంటే పేమా ఖండు. ఓకే. నెక్స్ట్ మనకి యునెస్కోకి చెందినటువంటి మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో రీసెంట్గా మనకి భగవద్గీత అలాగే భరతముని రాసినటువంటి నాట్య శాస్త్రాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టుగా చెప్పారు. లాస్ట్ ఇయర్ మనకి 3 బుక్స్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ఇయర్ మనకి 2 బుక్స్ని ఇంక్లూడ్ చేశారు. సో ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే 2025 ఇయర్కి గాను భగవద్గీతని అలాగే మనకి భరతముని రాసినటువంటి నాట్య శాస్త్రాన్ని రీసెంట్గా యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ భగవద్గీత కనుక చూసుకుంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ భగవద్గీత చూస్తే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మహాభారతంలో వ్యాసముని రాసినటువంటి మహాభారతంలో మనకి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి ఉపదేశమే మహాభారతంలో భగవద్గీతలో మనకుంది. సో ఇక్కడ భగవద్గీత యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ బెటర్ నోన్ యాజ్ యునెస్కో లాంచ్డ్ వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ 1992. అంటే
ఈ వరల్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ని 92లో లాంచ్ చేశారు. మనకి లాస్ట్ ఇయర్ 3 బుక్స్ని, ఈ ఇయర్ మనకి 2 బుక్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఎందుకు ఇంక్లూడ్ చేశారు అని అంటే వరల్డ్లో ఉన్నటువంటి స్పిరిచువల్ కలెక్షన్ని అలాగే మన తరతరాల సంపదని ప్రిజర్వ్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారు. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే తులసీదాస్ గారు రాసినటువంటి రామచరిత్ర మానస్, అలాగే మనకి విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్ర, అలాగే మనకి ఆనందవర్ధన్ రాసినటువంటి శార్ధ్యలోక అనేటువంటి ఈ 3 బుక్స్ని 2024లో ఈ యునెస్కోకి చెందినటువంటి మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశారు. మరి ఈ ఇయర్ కనుక చూసుకుంటే భగవద్గీతని, నాట్యశాస్త్రాన్ని. సో ఓవరాల్గా ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఎన్ని బుక్స్ని ఇంక్లూడ్ చేశారు, ఇప్పటివరకు ఎన్ని బుక్స్ని ఇంక్లూడ్ చేశారు అంటే ఓవరాల్గా మనకి 5 బుక్స్ని ఇంక్లూడ్ చేసినట్టు మనం చెప్పొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అలాగే రామచరిత్ర మానస్ కనుక చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది కాంటెంపరీగా తులసీదాస్ గారు మనకి అక్బర్కి సమకాలికుడు. అక్బర్ టైంలో ఈయన ఉండేవారు. హీ వాజ్ అ కాంటెంపరీ ఆఫ్ అక్బర్. రామచరిత్ర మానస్ కనుక చూస్తే అయోధ్య టెంపుల్లో ఇప్పుడు మనకి అయోధ్య విగ్రహావిష్కరణ సమయంలో మనము రామ్ లల్లాని, చిన్ననాటి రాముడిని మనం చూసాం. కళ్యాణ రాముడిని కానీ సీతా లక్ష్మణులతో ఉన్న రాముడిని కాదు మనం చూసింది, ఓన్లీ రామ్ లల్లాని మనం చూసాం. సో ఆ రాముడి చిన్నప్పుడు విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ అక్కడ ఆ ప్లేస్లో చిన్ననాటి రాముల విగ్రహం మాత్రమే ఉండేదని చెప్పి రామచరిత్ర మానస్లో అది మెన్షన్ చేశారు. సో దానికి తగ్గట్టుగానే అక్కడ రామ్ లల్లాని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకేనా? సో రామచరిత్ర మానస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఆస్టర్ డిఎం క్వాలిటీ కేర్ ఇండియా మెర్జర్ గెట్స్ సిసిఐ అప్రూవల్. సిసిఐ అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మేజర్ పర్పస్ ఏంటి, సిసిఐ పర్పస్ ఏంటనంటే మార్కెట్లో కాంపిటీషన్ డెస్ట్రాయ్ కాకుండా కాంపిటీషన్ని కాపాడము, ఏ 2 ప్లేయర్స్ కలిసి మిగతా కాంపిటీషన్ని కిల్ చేయకుండా ఉండడానికి ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్, కాంపిటీటర్ ప్రొటెక్షన్, ఇలా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ తోటి సిసిఐ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2002లో కాంపిటేటివ్ కమిషన్ యాక్ట్ అనేది చేశారు. తర్వాత దాన్ని అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ద కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజ్డ్ మెర్జర్ బిట్వీన్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ అండ్ క్వాలిటీ కేర్ ఇండియా. సో ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ని అలాగే క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్కి మధ్యలో మనకి ఇక్కడ రీసెంట్గా ఒక మర్జర్ అనేది జరిగింది. సో ఆ మర్జర్ని రీసెంట్గా ఇది సిసిఐ అప్రూవ్ చేసింది. సో అండర్ కాంపిటేటివ్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2002 సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతారు. సో రీసెంట్లీ ద మర్జర్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 31 clause 1 ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టి మనకి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీకి వాళ్ళు ఏం పేరు పెట్టారు, ఆస్టర్ డిఎం క్వాలిటీ కేర్ అనేటువంటి పేరుని దీనికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎయిమ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు హై క్వాలిటీ మెడికల్ కేర్ అక్రాస్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా మనకి మెడికల్ కేర్ని ఎక్స్పాండ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఓకే, ఈ మర్జర్ అనేది జరిగింది. ఓకేనమ్మా. రైట్, నెక్స్ట్ డాక్టర్ ఆజాద్ మోపెన్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కి ఫౌండర్ అండ్ చైర్మన్. ప్రెసెంట్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసెంట్ మనకి చైర్మన్గా ఎవరున్నారంటే రవనీత్ కౌర్ గారు ప్రెసెంట్ దీనికి మనకి చైర్మన్గా ఉన్నారు. క్లియర్? నెక్స్ట్, సిసిఐ డ్యూటీ ఏంటి, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ ఏంటంటే ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద కమిషన్ టు ఎలిమినేట్ ప్రాక్టీసెస్ హ్యావింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ కాంపిటీషన్, ప్రమోట్ అండ్ సస్టైన్ కాంపిటీషన్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడము, ఇండియాలో ఉన్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్ని నిలబెట్టడము, ఎటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ జరగకుండా దీన్ని చూడడం అనమాట. అంటే ఇప్పుడు
ఒక సెక్షన్లో ఒకరు మాత్రమే ఉండాలి, వేరే ప్లేయర్స్ రానికుండా చూడడము, కాంపిటీషన్ని కిల్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉండడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, ఈ యాక్ట్ చూస్తుంది. నెక్స్ట్ మాథ్యూ శామ్యూల్ క్లెరికల్. రీసెంట్గా మనకి మన ఇండియాలోనే యాంజియోప్లాస్టీ పెర్ఫామ్ చేసినటువంటి ఫస్ట్ డాక్టర్గా మనకి రీసెంట్గా మాథ్యూ శామ్యూల్ గారు రికార్డ్ క్రియేట్ చేశారు. సో అలాంటి ఫస్ట్ యాంజియోప్లాస్టీ చేసిన సర్జన్ ఆయన చనిపోయారు. కేరళకి చెందినటువంటి మాథ్యూ శామ్యూల్ రీసెంట్గా ఆయన చనిపోయారు. సో ఈయన ఒక వెల్ నోన్ కార్డియాలజిస్ట్. సో యాంజియోప్లాస్టీని పెర్ఫామ్ చేశారు. యాంజియోప్లాస్టీ అంటే హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ని పెర్ఫామ్ చేసేదాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. ఫాదర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ ఇన్ ఇండియా. సో రీసెంట్గా ఆయన చనిపోయారు. హీ వాస్ 77 years ఓల్డ్. ఆయనకి 77 years. నెక్స్ట్ డాక్టర్ కలరికల్ గారు పెర్ఫార్మ్ ద ఫస్ట్ యాంజియోప్లాస్టీ సర్జరీ ఇన్ ఇండియా 1986. ఆయన ఫర్ ద ఫస్ట్ టైం దీంట్లో మనకి 1986లో ఫస్ట్ యాంజియోప్లాస్టీ సర్జరీ అనేది ఈయన చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయన చేసిన సర్వీసెస్కి గాను 2000లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అలాగే మెడికల్ సెక్టర్లో బీసీ రాయ్ అవార్డు అనేది 1996లో ఇచ్చారు. ఓకేనా, బీసీ రాయ్ అవార్డు అనేది 1996లో బీసీ రాయ్ అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాథ్యూ శామ్యూల్ క్లెరికల్. క్లియర్. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన న్యూస్ ఐటమ్. నెక్స్ట్ వరల్డ్ లివర్ డే. సో లివర్కి సంబంధించినటువంటి సైన్స్ని మనము హెపటాలజీ అని అంటాము. హెపటాలజీ. లివర్కి వచ్చేటువంటి డిజార్డర్ని మనము హెపటైటిస్ అని అంటాం. హెపటైటిస్లో వెరైటీస్ ఉంటాయి, ఏబి అలా ఉంటాయి, ఏబిసి అలా ఉంటాయి హెపటైటిస్లో. సో మనము 19th ఏప్రిల్ని మనము వరల్డ్ లివర్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే హ్యూమన్ బాడీలో లివర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించి మనం ఆ రోజుని వరల్డ్ లివర్ డేగా మనము అబ్జర్వ్ చేస్తాము. సో 2025 థీమ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. 2025 లివర్ డేకి మనము చూస్ చేసుకున్నటువంటి థీమ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, లివర్ అనేది ఒక ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్. లైక్ మన మ్యాప్స్లో తెలంగాణ స్టేట్ మ్యాప్ ఎలా ఉంటుందో ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్గా కొంచెం సిమిలర్ టు లివర్ కూడా అలాగే ఉంటుంది. మనకి లివర్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. అందులో లివర్ ప్రొడ్యూస్ చేసేది బైల్ జ్యూస్. వీ హ్యావ్ మెనీ ఫంక్షన్స్, జస్ట్ వన్ తీసుకున్నాం. లివర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బైల్ జ్యూస్ని ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే గాల్ బ్లాడర్లో దీన్ని స్టోర్ చేస్తుంది. లివర్ కింద ఒక చిన్న ఆర్గాన్ ఉంటుంది. సో ఆర్గాన్ పేరు గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్లో మనకి లివర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బైల్ జ్యూస్ని అందులో సేవ్ చేస్తారు, అందులో స్టోర్ చేస్తారు, అందులో స్టోర్ చేస్తారు కదా, ఎవరు చేయరు, అది చేసుకుంటుంది. ఓకేనా, క్లియర్ మై డియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్, వరల్డ్ లివర్ డే. ఓకేనా. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, కేరళకు సంబంధించి ఇవాళ సెకండ్ న్యూస్. సో దీంట్లో అడ్మినిస్ట్రేషన్లో కేరళ ఈజ్ మూవింగ్, చాలా ఫాస్ట్గా వెళ్తోంది అడ్మినిస్ట్రేషన్లో. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేరళ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్లో కానివ్వండి, దాని ఫంక్షనింగ్లో కానివ్వండి, ఇక్కడ పరప్ప బ్లాక్ ఇన్ కేరళలో ఉన్నటువంటి పరప్ప బ్లాక్ రీసెంట్గా కేరళలో కసోర్గఢ్, పరప్ప బ్లాక్లో ఉన్నటువంటి కసోర్గఢ్ అనేటువంటి ఒక విలేజ్ మనకి ప్రైమ్ మినిస్టర్ అడ్మినిస్ట్రేషన్ అవార్డుని తీసుకుంది. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024 ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు అంటే పరప్ప బ్లాక్, కేరళలో పరప్ప బ్లాక్లో ఉన్నటువంటి, ఇక్కడ బ్లాక్ అంటేనమ్మా మనం మండల్ అని అనుకోవడం కాదు, మండలే అది. అనుకోవాలి అంటే మళ్ళీ నేను అనుకోను అని అంటారు, అందుకనే అనుకోవాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. పరప్ప బ్లాక్ మనకి పరప్ప మండల్, కేరళలో ఉన్నటువంటి పరప్ప మండల్ ఏ జిల్లా వస్తుంది? కసర్గోడ్ జిల్లాలో వస్తుంది. సో ఈ మండలానికి, పరప్ప మండల్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి అవార్డు వచ్చింది. అవార్డు ఏంటది? ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు. సో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కేటగిరీలో ఈ అవార్డు, దాంట్లో ఈ అవార్డు దానికి ఇచ్చారు. సో దేనికి ఇచ్చారు ఈ అవార్డు అని అంటే, మనకి అవి చేసిన డెవలప్మెంట్ మోడల్కి, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అలాగే పీపుల్ వెల్ఫేర్, పబ్లిక్ వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేస్తూ అది తీసుకున్నటువంటి డిసిషన్స్కి, ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్కి అవార్డు ఇచ్చారు. పరప్ప వాజ్ సెలెక్టెడ్
ఫస్ట్ అమాంగ్ 426 aspirational blocks across the country. సో దేనికి ఇచ్చారు? అవార్డ్ కమ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఏరియా సచ్ as హెల్త్ సెక్టర్లో, సోషల్ వెల్ఫేర్ సెక్టర్లో, దాంతోపాటు మనకి అగ్రికల్చర్ సెక్టర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్లో, ఇలా మనకి అన్ని ఆస్పెక్ట్స్లో ఇది చూపించినటువంటి ఎఫర్ట్స్కి గాను ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఇచ్చారు. మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం కానీ దీంట్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్ ఒకటే. ఏంటా క్వశ్చన్ అంటే, కేరళలో లేదంటే కనుక రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ బ్లాక్కి ఇచ్చారు, ఏ బ్లాక్కి ఇచ్చారు, ఏ మండలానికి ఇచ్చారు, అది ఏ జిల్లాలో ఉంది, మ్యాక్సిమం ఇక్కడే ఆపేస్తారు. ఫస్ట్ పారాగ్రాఫే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం కేసెస్లో ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచే మనకి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. ఓకే మై డియర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీలో హ్యూజ్ నెంబర్ అపాయింట్మెంట్స్ జరిగాయి. అపాయింట్మెంట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రీషఫుల్ అనేది జరిగింది. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ని డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళని అక్కడ షఫుల్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షఫుల్ చేశారు. సో ఇది మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో, నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి పిఓ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండబోతోంది. సో దాంట్లో మనం ఇలాంటి క్వశ్చన్స్ని షార్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి కనుక చూస్తే, ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అండర్టుక్ అ మేజర్ రీషఫుల్ ఇన్ ద సీనియర్ బ్యూరోక్రాట్ పొజిషన్స్. సీనియర్ బ్యూరోక్రాట్ పొజిషన్స్లో రీసెంట్గా మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ మనకి కొన్ని చేంజెస్ చేసింది. చూడండి ఎవరెవరిని ఏ పొజిషన్లోకి తీసుకొచ్చారు. సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు: అరవింద్ శ్రీవాత్సవ ఆయనని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో సెక్రటరీగా తీసుకొచ్చారు. అరవింద్ శ్రీవాత్సవ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నెక్స్ట్ వుమ్లుంగ్మన్ ఉల్నం, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి ఈయన సెక్రటరీగా వచ్చారు. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి. నెక్స్ట్ మిస్టర్ శ్రీవాత్సవ, చూడండి అరవింద్ శ్రీవాత్సవ వేరు, మిస్టర్ శ్రీవాత్సవ. ఓకే, సో 1994 ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్, కర్ణాటక క్యాడర్ అయినా ఆయనకి హీ విల్ మూవ్ టు ఫినాన్స్ మినిస్ట్రీ. ఎక్కడి నుంచి ఉన్నారైనా పిఎంఓలో ఆయన పనిచేశారు. పిఎంఓ నుంచి వారిని ఎక్కడికి మార్చారు, మనకి ఫినాన్స్ మినిస్ట్రీకి మార్చారు. నెక్స్ట్ హీ రీప్లేసెస్, ఇంతకుముందు ఈ ప్లేస్లో ఎవరు ఉండేవారు, మనోజ్ గోవిల్ ఉండేవారు. మనోజ్ గోవిల్ని ఎక్కడికి తీసుకొచ్చారు, క్యాబినెట్ సెక్రటరియట్గా తీసుకొచ్చారు. మిస్టర్ మనోజ్ గోవిల్ హూ విల్ మూవ్ టు ద క్యాబినెట్ సెక్రటరియట్గా మనోజ్ గోవిల్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ స్టేజ్లో మనకి 4 అపాయింట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ అపాయింట్మెంట్ అరవింద్ శ్రీవాత్సవ్, సెకండ్ అపాయింట్మెంట్ ఉల్లాం, ఐ థింక్ నార్త్ ఈస్ట్ అనుకుంటా, ఉల్లాం. థర్డ్ వచ్చేసరికి మిస్టర్ శ్రీవాత్సవ, ఫోర్త్ వచ్చేసరికి మనకి మనోజ్ గోవిల్. ఈ నలుగురిని మనకి ఈ 4 పొజిషన్స్లోకి రీషఫుల్ చేశారు. స్టిల్ ఇంకా ఉన్నాయి మనకి, అనురాధ ఠాకూర్ గారు కూడా వస్తారు. నెక్స్ట్ అనురాధ ఠాకూర్ 94 బ్యాచ్కి చెందినటువంటి ఈవిడికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి స్పెషల్ డ్యూటీగా పంపించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి స్పెషల్ డ్యూటీకి వారిని వేశారు. నెక్స్ట్ రాజేష్ అగర్వాల్ కనుక చూసుకుంటే అడిషనల్ సెక్రటరీగా ఆయనని తీసుకొచ్చారు, అడిషనల్ సెక్రటరీ. సమీర్ కుమార్ సిన్హా మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి వారిని సెక్రటరీగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వందనా గుర్నానా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్కి మార్చారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, వందనా గుర్నానా. చాలా భారీ సంఖ్యలో రీషఫుల్ అనేది జరిగింది, జాగ్రత్తగా చూసుకోండి. రాకేష్ కుమార్ వర్మ కనుక చూసుకుంటే పంజాబ్ క్యాడర్కి చెందినటువంటి ఈయనని మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్కి వారిని డైరెక్టర్గా పంపించారు. ఓకే, ఇలా మనకి ఓవరాల్గా ఈ పొజిషన్స్లోకి వీళ్ళని రీసెంట్గా రీషఫుల్ చేశారు. ఒక్కసారి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అపాయింట్మెంట్స్ కేటగిరీ. ఓకే, సో ఫినాన్స్ మినిస్ట్రీ గెట్స్ సెవెరల్ న్యూ అపాయింట్మెంట్స్ ఇన్ రీషఫుల్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. సో రీషఫుల్లో భాగంగా మనకి కొన్ని చేంజెస్ని తీసుకురావడం జరిగింది. ఆ చేంజెస్ని ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ క్లియర్ అమ్మా? రైట్, ఎవరెవరిని ఏ పొజిషన్కి తీసుకొచ్చారో ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. రీసెంట్గా మనకి చీతాస్ని కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్కి షిఫ్ట్ చేయడానికి రీసెంట్గా భూపేంద్ర యాదవ్ గారు అప్రూవల్ ఇచ్చారు. హూ ఇస్ భూపేంద్ర యాదవ్ గారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అప్రూవ్ ఇచ్చారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అప్రూవల్, ఈ అప్రూవల్లో భాగంగా మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి చీతాస్ని మనకి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది.
దీంతో పాటు ఇవే మాత్రమే కాదు, గుజరాత్లో ఉన్నటువంటి బన్నీ గ్రాస్లాండ్స్ కూడా చీతాస్ని పంపిస్తాము అనేటువంటి ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు. బన్నీ గ్రాస్లాండ్స్ చీతాస్కి చాలా ఐడియల్ కండిషన్ ఉంది మనకు అక్కడ వాటికి అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ న్యూస్ ఐటమ్ అనేది ఇచ్చారు. సో 2 cheetahs to be moved from Kuno. 2 cheetahs will be moved from Madhya Pradesh Kuno National Park to Gandhi Sagar Wildlife Sanctuary. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రీసెంట్గా చీతాస్ని రీలొకేట్ చేసినట్టుగా చెప్పారు. సో ఇది మనకి అప్రూవ్ చేసింది ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు దీన్ని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి చెప్పినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈయన చైర్ చేశారు మీటింగ్కి. ఆయన ఈ మీటింగ్ మాట్లాడుతూ మనకి గుజరాత్లో ఉన్నటువంటి బన్నీ గ్రాస్లాండ్స్కి కూడా, ఆ గుజరాత్లోని బన్నీ గ్రాస్లాండ్స్కి కూడా చీతాస్ని పంపిద్దాము, అక్కడ కూడా ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వాటికి చాలా ఐడియల్ కండిషన్స్ అని చెప్పి వాళ్ళు అక్కడ డిసైడ్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ దీంట్లో బన్నీ గ్రాస్లాండ్స్ గుజరాత్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి. రైట్. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఏషియా 1 డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డు మన తెలంగాణ ఏపీలో మనకి కౌన్సిల్లో పనిచేసినటువంటి నవాబ్ మీర్ నసీర్ అలీ ఖాన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నవాబ్ మీర్ నసీర్ అలీ ఖాన్, కౌన్సిల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజకస్తాన్ డిప్లొమాట్ ఏపీ తెలంగాణలో డిప్లొమాట్గా ఉన్నటువంటి వారికి ఏషియా 1 డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ 2024 ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అవార్డు పేరు, పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఏషియా 1 డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ 2024-25 ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు? నవాబ్ మీర్ నసీర్ అలీ ఖాన్. దేనికి ఇచ్చారు అని అంటే, సెంట్రల్ ఏషియన్ కంట్రీ అనేటువంటి కజకస్తాన్, నేను చెప్పాను కదా క్లాస్లో, ఇండియా కజకస్తాన్ మధ్య ట్రేడ్ లింక్స్ని ఇంప్రూవ్ చేసినందుకు గాను, ఆయన చూపించినటువంటి ఎఫర్ట్స్కి గాను వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో కజకస్తాన్ అనేది సెంట్రల్ ఏషియన్ కంట్రీ, క్యాపిటల్ వచ్చేసరికి అస్తానా, కరెన్సీ కజకస్తానీ టెంగి, అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ఒలిజాస్. జస్ట్ అవార్డు చూసుకోండి, పర్సన్ పేరు చూసుకోండి. అవార్డ్ అండ్ పర్సన్ నేమ్ ఇస్ గుడ్ ఇనఫ్. ఈ రెండు ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. క్లియర్? రైట్. నెక్స్ట్ మనకి రీసెంట్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా దానికి సంబంధించి మనకి ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడానికి, చేంజెస్ తీసుకురావడానికి రీసెంట్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక 3 మెంబర్ కమిటీని నేను అపాయింట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ కమిటీ, ఏంటి ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మనకి ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నాను, 3 మెంబర్ కమిటీని. ఆ కమిటీ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులకి అది మనకి ఎలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. కమిటీకి డెడ్ లైన్ కూడా ఇచ్చింది. January 2026 కల్లా ఇంటర్మ్ రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి మీరు 2 yearsలో ఇవ్వచ్చు, పర్వాలేదు, కానీ డీప్గా స్టడీ చేయండి అని చెప్పింది. సో ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించి మనం ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ న్యూస్ ఏముంది ఇక్కడ? తమిళనాడు చీఫ్ మినిస్టర్ మిస్టర్ ఎంకే స్టాలిన్ announced that the state formed 3-member high-level committee to review the provisions of the constitution, laws and policies with respect to center state relations. Center state relations ki మేము ఒక 3-member కమిటీని అపాయింట్ చేస్తున్నాము. ఈ 3-member కమిటీ చైర్మన్ ఎవరు? మనకి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు మెంబర్గా ఉంటారు, అది చైర్మన్గా ఉంటారు. ఆయనకి సపోర్ట్గా అశోక్ వర్ధన్ శెట్టి గారు ఉంటారు, దాంతోపాటు ఎం నాగనాథన్ గారు. ఓవరాల్గా మనకి 3 మెంబర్స్ ఈ కమిటీలో ఉండబోతున్నారు. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు 3-member కమిటీని అపాయింట్ చేశారు. అందులో మనకి కురియన్ జోసెఫ్ గారు, అశోక్ వర్ధన్ శెట్టి గారు, అలాగే మనకి దీంట్లో నాగనాథన్ గారు ఈ ముగ్గురు దీంట్లో మనకి మెంబర్స్గా ఉన్నారు. ఎందుకు అపాయింట్ చేశారు ఈ కమిటీని అంటే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూడడానికి. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటంటే, యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉన్న రిలేషన్స్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అన్న దాని మీద ఈ తీసుకొచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 7th షెడ్యూల్లో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ద 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ పవర్స్. సో మనకి శాసనపరమైన, పరిపాలనపరమైన, ఆర్థిక పరమైన అంటారు. సో లెజిస్లేటివ్ పవర్స్,
అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫినాన్షియల్ పవర్స్. ఈ 3 పవర్స్ని యూటిలైజ్ చేయడానికి ఎలా తీసుకోవాలి అన్న దాని మీద వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ అనేటువంటి లిస్ట్ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయాలి. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ చేయొచ్చు. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటెంలో యూనియన్ గవర్నమెంట్ కావాలంటే చేయొచ్చు, స్టేట్ కావాలంటే చేయొచ్చు. రెసిడ్యూరీ అంటే ఈ 3 లిస్టులో కాకుండా మిగిలిపోయిన వాటిని రెసిడ్యూరీ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ పార్లమెంట్ చేసేది ఏముంటుంది అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ, కరెన్సీ నోట్స్ కానీ, అంటే ఇండియా అంతా రూల్స్ ఒకేలాగా ఉండాలి అని అనుకుంటే దానికి సంబంధించింది పార్లమెంట్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో మనకి ఏముంటుంది అని అంటే స్టేట్ లిస్ట్లో మనకి ఎక్కువగా వచ్చేటువంటిది హెల్త్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్లో వస్తాయి. కాన్కరెంట్ లిస్ట్లో లేబర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి తీసుకుంటారు. రెసిడ్యూరీ పవర్లో ఆ రోజులో మనం కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కొన్ని ఐటమ్స్ మర్చిపోతాం. ఆ మర్చిపోయినటువంటి ఐటమ్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ఆ రోజుల్లో మనం తెలియదు మనకి. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద యాక్ట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? రెసిడ్యూరీ పవర్స్ చేస్తారు. రెసిడ్యూరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? పార్లమెంట్ దగ్గర ఉంటాయి. సో మనకి ఇలాగా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 11కి సంబంధించి మనకి ఆర్టికల్ 244 to 245 లెజిస్లేటివ్ రిలేషన్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 245 to 255. అలాగే 256 to 263 మనం కనుక చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ మెన్షన్ చేస్తారు. లెజిస్లేటివ్ అంటే బిల్స్ కానీ దీనికి సంబంధించింది కానీ, అడ్మినిస్ట్రేషన్ అంటే సెంటర్ స్టేట్ మధ్య జరిగేది కానీ. అలాగే 268 నుంచి 293 వరకు మనకి ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఇలా మనకి ఈ 3 పవర్స్ని డిఫరెంట్ ఆర్టికల్స్లో వీటిని మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టేట్ సెంట్రల్కి సంబంధించి ఇవేనా ఫస్ట్ కమిటీస్? ఇంకా ఇదివరకు ఏమైనా కమిటీస్ వేశారా అని అంటే ఎస్, 1969లో సేమ్ తమిళనాడు గవర్నమెంట్ రాజమన్నార్ కమిటీని అపాయింట్ చేసింది. 1983లో యూనియన్ గవర్నమెంట్ సర్కారియా కమిషన్ని అపాయింట్ చేసింది. 2007లో పూంచీ కమిషన్ని అపాయింట్ చేసింది. అలాగే 2000లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు మనకి వెంకటాచలయ్య గారి కమిషన్ వేసింది. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారి కమిషన్ వేసింది. సో ఈ విధంగా మనకి సెంటర్ స్టేట్కి రిలేషన్ సంబంధించి డిఫరెంట్ కమిటీస్ని ఆల్రెడీ వేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కమిటీ, జోసెఫ్ గారి కమిటీ ఏ డిసిషన్స్ ఇస్తుంది, ఎలా ఈ కమిటీ మనకి ఎలా ఇస్తుంది ఏంటో చూద్దాము. ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు. సో లెట్స్ సీ, ఏమైనా చేంజెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకేనా? ఓకే మై డియర్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. రైట్, విల్ మీట్ యూ ఆన్ మండే. Right? Thank you. Thanks for watching. We'll meet you sharp Monday at 9 o'clock. Bye. Take care. Enjoy the weekend.